హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 Max. సినిమాని సంవత్సరాలు తీయటంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా. కానీ అదంతా గతం అంటున్నారు జక్కన్న అభిమానులు. ఎందుకంటే SSMB ప్రాజెక్ట్ ను సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుంటూ పోతున్నారు రాజమౌళి అండ్ టీం. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో దూకుడు మీదున్న SSMB ప్రాజెక్ట్ షూటింగ్ ఎంతవరకు వచ్చిందో లెట్స్ హావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు మరింత నచ్చుతున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. ఎందుకంటే సినిమాను ఏళ్లపాటు చెక్కే జక్కన్న మహేష్ సినిమా కోసం పూర్తిగా మారిపోయాడు అంటున్నారు జనాలు. అమెజాన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో మూవీని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. దీనికి సంబంధించి ప్రెజెంట్ SSMB షెడ్యూల్ చూస్తే నిజమే అనిపిస్తోంది. లేదంటే మినిమం 3 ఏళ్లు సినిమాను తెరకెక్కించే జక్కన్న ఇంత సూపర్ ఫాస్ట్ గా మహేష్ ప్రాజెక్టును పరుగులు పెట్టించడం ఏంటని ఇండస్ట్రీలో ఒకటే చర్చ. దానికి కారణం లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలే. మూవీలోని ఇంపార్టెన్స్ సీన్స్ ను తెరకెక్కించేందుకు రాజమౌళి అండ్ టీం ఒడిశాలో ల్యాండ్ అయ్యారు. రీసెంట్ గా ఒడిశా సెట్స్ లో అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా పోస్ట్ మూవీపై నెక్స్ట్ లెవెల్ బజ్ క్రియేట్ చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారంతో ప్రియాంక చోప్రా మధ్య వచ్చే సీన్స్ ఏమై ఉంటాయా అనే ఎగ్జైట్మెంట్ ఆడియన్స్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. వీటి గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉన్న జనానికి లేటెస్ట్ గా క్రేజీ అప్డేట్ ఇచ్చింది టీం. కోరాపుట్ లో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా కలిసి లోకల్స్ తో దిగిన ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. హైదరాబాద్ లోనే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకున్నా అఫీషియల్ గా మాత్రం ఎక్కడా అనౌన్స్ చేయలేదు. కట్ చేస్తే ఒడిశా షెడ్యూల్ ప్లాన్ చేసింది రాజమౌళి అండ్ టీం. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న మూవీ కాబట్టి ఒడిశాలోని కోరాపుట్ కొండల్లో షెడ్యూల్ ప్లాన్ చేశారు. 15 డేస్ నాన్ స్టాప్ గా మహేష్, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రాలకు సంబంధించిన సీన్స్ షూట్ చేశారు. ఒడిశా షెడ్యూల్ కంప్లీట్ అవడంతో ఒడిశా గవర్నమెంట్ హాస్పిటాలిటీకి థ్యాంక్ యూ చెబుతూ మరిన్ని అడ్వెంచర్స్ తీసేందుకు మళ్లీ ఇక్కడికి వస్తాను అని రాసిన రాజమౌళి నోట్ వైరల్ అవుతోంది. ఒడిశా షెడ్యూల్ ముగిసింది కాబట్టి ఇక నెక్స్ట్ షెడ్యూల్ కాశీనే అయ్యుంటుందని ఫిక్స్ అయిపోతున్నారు అంతా. మూవీలో కాశీ బ్యాక్ డ్రాప్ లో తీయాల్సిన సీన్స్ ఉన్నాయని ఇప్పటికే అప్డేట్ వచ్చింది. అయితే ఆల్రెడీ కొన్ని సీన్స్ లీక్ అవడంతో జాగ్రత్త పడుతోంది టీం. మరి అప్ కమింగ్ షూట్ లొకేషన్ లో చేస్తారా, సెట్స్ లో వేస్తారా, లేక CGలోని అద్భుతాలు చూపిస్తారా అన్నది మాత్రం సస్పెన్సే. అందరు హీరోలు పాన్ ఇండియా హీరోలు అయ్యాక తాపీగా 2 సంవత్సరాలకో సినిమా చేస్తుంటే ప్రభాస్ మాత్రం ఒకేసారి 2 సినిమాలు షూట్ చేస్తూ డబుల్ డ్యూటీ చేస్తున్నారు. రాజాసాబ్, ఫౌజీ అయిపోతే ఈ ఇబ్బంది లేకుండా ఒక్క సినిమా మీదే కాన్సన్ట్రేట్ చేస్తాడనుకుంటే లేటెస్ట్ గా నాగాశ్విన్ ఇచ్చిన స్టేట్మెంట్ తో ప్రభాస్ కి మళ్లీ 2 సినిమాల షటిల్ సర్వీస్ తప్పేలా లేదా? పాపం ప్రభాస్ నిర్మాతల కమిట్మెంట్స్ కి బలైపోతున్నాడు అని తెగ బాధపడిపోతున్నారు ఫ్యాన్స్. సినిమాని ఈ సంవత్సరమే స్టార్ట్ చేస్తాం, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తామంటూ మాట ఇచ్చేస్తున్నారు. ఆ దెబ్బకి ప్రభాస్ కి ప్రెజర్ పెరిగిపోతోందన్న టాక్ నడుస్తోంది. లేటెస్ట్ గా కల్కి 2 షూటింగ్ ఈ సంవత్సరమే అని చెప్పడంతో ప్రభాస్ మళ్లీ 2 సినిమాలు ప్యారలల్ గా చేయాల్సిందే అని తెలుస్తోంది. ప్రభాస్ ఇప్పటికే రాజాసాబ్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఫౌజీ స్టార్ట్ చేయకముందే కల్కి, రాజాసాబ్ కలిపి షూట్ చేశారు. అయితే కల్కి రిలీజ్ అయి రాజాసాబ్ మిగిలింది. ఇప్పుడు రాజాసాబ్ కి ఫౌజీ యాడ్ అయింది. ఇక రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ అయిపోతోంది. ఫౌజీ కూడా సమ్మర్ నాటికి ఓ కొలిక్కి వచ్చేస్తోంది. ఇక ప్రభాస్ సందీప్ రెడ్డితో చేసే స్పిరిట్ మీదే కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే అక్కడే కల్కి 2 దెబ్బ కొట్టింది. స్పిరిట్ షూటింగ్ తో పాటే కల్కి 2ని కూడా షూట్ చేయాల్సి ఉంటుంది ప్రభాస్. ఎందుకంటే కల్కి 2ని ప్రభాస్ డేట్స్ చూసుకుని ఈ సంవత్సరమే స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు నాగాశ్విన్. స్పిరిట్ తో పాటు కల్కి 2 స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ నాటికి స్పిరిట్ కంప్లీట్ అయిపోతుంది. ఈలోపు కల్కి 2తో పాటు సలార్ 2 షూట్ కూడా మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన ప్రభాస్ ఇప్పట్లో సోలో సినిమాతో ట్రావెల్ అయ్యే ఛాన్స్ లేనట్లే కనిపిస్తోంది. ప్రతిసారి 2 సినిమాలతో షటిల్ సర్వీస్ చేయడం తప్పేలా లేదని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. మరోవైపు కొంతమంది మాత్రం మా రెబల్ స్టార్ కాబట్టి ఒకేసారి 2 సినిమాలు చేస్తూ కెరియర్ ని పరుగులు పెట్టిస్తున్నారు అంటూ సంతోషపడుతున్నారు. మరి ఈ సినిమాలు షూటింగ్ చేస్తున్నారు కానీ రిలీజ్ విషయంలో కూడా అంతే స్పీడ్ ని చూపిస్తే బాగుండు అంటూ ఫీల్ అవుతున్నారు అభిమానులు. చిరంజీవి సినిమా రిలీజ్ డైలమాకి ఆల్మోస్ట్ తెరపడింది. ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా షూటింగ్ అవ్వలేదని, ఇప్పుడప్పుడే వచ్చే ఛాన్స్ లేదని అనుకుంటున్న టైంలో షూటింగ్ అయిపోయిందని, సమ్మర్ లోనే రిలీజ్ అంటూ హింట్ ఇచ్చింది టీం. సమ్మర్ లో రిలీజ్ అని ఫిక్స్ అయిపోయారు కానీ వరుసగా సినిమాలు రిలీజ్ ఉన్న సమ్మర్ లో విశ్వంభర వచ్చే డేట్ ఏది? మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు రిలీజ్ కాబోతోంది అన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది.
లాస్ట్ ఇయర్ నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిందని, సమ్మర్ లోనే రిలీజ్ కాబోతోందని తెలుస్తోంది. అయితే ఇంతకీ సమ్మర్ లో విశ్వంభర ఏ డేట్ కి వస్తుందా అన్న చర్చ జరుగుతోంది. వరుసగా చిన్న పెద్ద సినిమాలతో బిజీగా ఉన్న సమ్మర్ లో మెగాస్టార్ కోసం ఎక్కడ ప్లేస్ ఉందా అని ఆలోచనలో పడ్డారు జనాలు. ఈ నెలాఖరు నుంచి వారం వారం గ్యాప్ లేకుండా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మార్చి 28 నుంచి జూన్ 20 వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ సమ్మర్ లో రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ ఆల్మోస్ట్ రిలీజ్ డేట్లని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చినవి. అందుకే మళ్లీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ దాదాపు లేనట్టే అని తెలుస్తోంది. అంతేకాదు రిలీజ్ కి సంబంధించి ప్రమోషన్లు కూడా చేస్తున్నాయి సినిమాలు. అలాంటి టైంలో సమ్మర్ లో ఏ డేట్ కి వస్తాడా అంటూ ఆలోచిస్తున్నారు అభిమానులు. మార్చి లాస్ట్ నుంచి ఏప్రిల్, మే, జూన్ లో అసలు ఎక్కడా ఖాళీ ఉందా అని చూస్తే మే 9 హరిహర వీరమల్లు రిలీజ్ అవుతోంది. మళ్లీ మే 30న విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ అవుతోంది. ఈ గ్యాప్ లో ఉన్న 2 వారాలు మాత్రమే మెగాస్టార్ విశ్వంభర సినిమా రిలీజ్ పెట్టుకునే ఛాన్స్ ఉందన్న టాక్ నడుస్తోంది. అయితే మే 9న చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కాబట్టి ఆ తర్వాత వారం విశ్వంభర రిలీజ్ చేసే ఛాన్స్ లేనట్టే. ఇక మే 4వ వారంలో మాత్రమే విశ్వంభర రిలీజ్ కి ఛాన్స్ కనిపిస్తోంది. లేకపోతే జూన్ 20 వరకు డైరెక్ట్ తెలుగు సినిమాలు రిలీజ్ లేవు కాబట్టి ఆ టైంలో ఫిక్స్ చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి సమ్మర్ రిలీజ్ అని హింట్ ఇచ్చిన టీం సోషల్ ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విశ్వంభర రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేదెప్పుడో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. 2 సినిమాలు, 2 పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి రిలీజ్ అవుతున్న సినిమాలు, రెండింటికి 2 ఫుల్ బజ్ తో రిలీజ్ అవ్వబోతున్న సినిమాలు. రిలీజ్ కి ఇంకా వారం పైనే ఉన్న పోటాపోటీ ప్రమోషన్లతో ప్రేక్షకుల్ని ఊదరగొట్టేస్తున్నాయి రాబిన్హుడ్, మ్యాడ్ 2. మరి ఈ క్రేజీ మూవీస్ లో ఏ సినిమా ఆడియన్స్ కి ఎక్కువగా కనెక్ట్ అవుతుంది? మార్చి 28 నిజానికి పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ అవ్వాల్సిన రోజని అభిమానులంతా మొన్నటి వరకు వెయిట్ చేశారు. కానీ సినిమా పోస్ట్ పోన్ అయింది. పవన్ కళ్యాణ్ సినిమా పోస్ట్ పోన్ అయినా ఆ డేట్ కోసం ఆడియన్స్ మాత్రం ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. అదే రోజు రాబిన్హుడ్, మ్యాడ్ 2 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. రెండింట్లో స్టార్ హీరోలు లేకపోయినా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే స్టార్ ఎలిమెంట్స్ ఉన్నాయంటూ బరిలోకి దిగుతున్నాయి. రిలీజ్ కి ముందే ప్రమోషన్లతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. Hi Grok, I am Venki Kudumula. I would like to know an auspicious day for the trailer release of our new film Robin Hood. భయ్యా, మనకంట ఇంగ్లీష్ వద్దు కానీ తెలుగులో ఏడు. అన్నా మీరు హ్యాండిల్ చేస్తారా? దాన్ని హ్యాండిల్ ఏం చేస్తావు మావా? ఫోన్లు ఎత్తకుండా అక్కడ అన్ని ప్రమోషన్స్ ఉన్నాయి మావా. ఏం చేస్తావురా? మన ఓన్లీ పోస్టర్స్ జరుగుతుంటే టైంకి ఇవ్వట్లేదు మావా. నాకు ఇచ్చారు వచ్చి నేనే చేద్దాం డిసైడ్ అయ్యా. గురకాయని వాడుకున్నారా? అరే మావా, ట్విట్టర్ లో మస్తు సెన్సేషన్ అవుతున్నాడు, వినలేదా మీరు? గ్రాక్. రాబిన్హుడ్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో నితిన్, శ్రీలీల కాంబినేషన్ లో వెంకీ కుడుముల డైరెక్షన్ లో మార్చి 28న రిలీజ్ కాబోతోన్న సినిమా. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న నితిన్ కి ఫస్ట్ నుంచి మంచి బజ్ క్రియేట్ చేస్తున్న సినిమా. వెంకీ, నితిన్ కాంబినేషన్ మీదున్న బజ్ కి తోడు ప్రమోషన్లతో సినిమా మీద ఇంకా హైప్ క్రియేట్ చేస్తోంది టీం. ట్రెండ్ అయ్యే పాడ్కాస్టులు, డిఫరెంట్ ఇంటర్వ్యూలు, వీటికి తోడు కాలేజీ స్టూడెంట్స్ తో ఈవెంట్స్. ఇంతకు మించి సినిమా ప్రమోషన్స్ కి కావాల్సిందేంటి? అందుకే ఎక్కువగా యూత్ ని అట్రాక్ట్ చేసే ప్రమోషన్లతో ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది రాబిన్హుడ్ టీం. మ్యాడ్ 2 మూవీలో చెప్పుకోదగ్గ పెద్ద హీరో కాదు కదా, మిడ్ రేంజ్ హీరోలు కూడా లేరు. కానీ ఒక్కోసారి రాబిన్హుడ్ కంటే ఎక్కువ రెస్పాన్స్ అందుకుంటుందేమో అన్న డౌట్ వచ్చేస్తోంది జనాల్లో. సంతోష్ శోభన్, నార్నే నితిన్ లీడ్ రోల్స్ లో మ్యాడ్ కి సీక్వెల్ గా కంప్లీట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా క్లీన్ కామెడీతో వస్తున్న మ్యాడ్ 2 సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ లో తెరకెక్కుతోంది. చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ అయిన మ్యాడ్ ని దృష్టిలో పెట్టుకుని మార్చి 28న రిలీజ్ అయ్యే మ్యాడ్ 2 సినిమా ప్రమోషన్లు కూడా ఓ రేంజ్ లో చేస్తోంది టీం. లేటెస్ట్ గా కాలేజ్ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయిన టీం సినిమా మీద ఫుల్ హైప్ తెచ్చేసుకుంటోంది. ఇలా ఒకే రోజు రిలీజ్ అవుతున్న ఈ 2 సినిమాలు కంటెంట్ తోనే కాదు, ప్రమోషన్లతో కూడా పోటీ పడుతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాయి. కన్నప్ప నుంచి మోహన్ బాబు బర్త్డే స్పెషల్, ఎంపరర్ 2 ట్రైలర్ డేట్ ఫిక్స్, రిలీజ్ కి రెడీ అవుతున్న కిస్ సాంగ్, మరో సినిమాతో వస్తున్న నిహారిక కొణిదెల. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు బర్త్డే సందర్భంగా కన్నప్ప మూవీ నుంచి మహాదేవ శాస్త్రి సాంగ్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 25న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ లేటెస్ట్ మూవీ ఎంపురన్ 2 థియేట్రికల్ ట్రైలర్ ఈ గురువారం రిలీజ్ అవుతోంది.
పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన మూవీ వరల్డ్ వైడ్ గా ఈ నెల 27న థియేటర్లలోకి వస్తోంది. కిస్ సాంగ్ ప్రోమో టీజర్ తో జాక్ మూవీపై బజ్ క్రియేట్ చేసిన మేకర్స్ ఫుల్ సాంగ్ ను గురువారం రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. హీరో నవదీప్ కన్నడ హీరో దీక్షిత్ శెట్టితో కలిసి చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ టచ్ మీ నాట్. రవణతేజ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏప్రిల్ 4న జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. నిహారిక కొణిదెల పింక్ ఎలిమెంట్ పిక్చర్స్ బ్యానర్ నుంచి మరో మూవీని అనౌన్స్ చేశారు. తన ప్రాజెక్ట్స్ లో అసోసియేట్ గా ఉన్న మానస శర్మ డైరెక్షన్ తో రెండో మూవీని నిర్మించబోతున్నారు. ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తోన్న మూవీ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ఫుల్ లిరికల్ సాంగ్ ఈ గురువారం రిలీజ్ అవుతోంది. పోయట్రీ లవ్ థీమ్ తో తెరకెక్కిన మూవీ కాలమేగా కరిగింది. సింగర మోహన్ యంగ్ డైరెక్టర్ తీసిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ గురువారం జరగనుంది. డైరెక్టర్ నక్కిన త్రినాథరావు ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ చౌర్య పాఠం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. క్రైమ్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఏప్రిల్ 18న రిలీజ్ అవుతోంది. తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. వీరికి అభినందనలు తెలిపారు డైరెక్టర్స్ హరీష్ శంకర్, మారుతి. ఈ కొత్త ప్యానెల్ డెఫినెట్ గా ఆల్రెడీ ఉన్న కొన్ని సమస్యలను దూరం చేస్తూ ప్రొడక్షన్ కి డైరెక్టర్ కి మధ్య సినిమాలు జరుగుతున్నప్పుడు ఒక వారధిగా నిలబడి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసుకుంటూ ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడే కాకుండా మధ్య మధ్యలో కూడా ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుందని చెప్పి ప్రొడ్యూసర్లు అంటున్నారు. మాదే ఉంటుంది సార్, మేము అడుగు సెట్ అయిపోతే దీనికి ఇంత ఖర్చు అయిపోయింది, నా డైరెక్టర్ అంతా చెప్పింది, నేనే చేస్తుంటాం. ఇలాంటివన్నీ ఒకసారి కూర్చొని డెఫినెట్ గా కరెక్షన్స్ చేసుకోవాల్సిన సమస్యలు అయితే ఉన్నాయి. వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకుని కొత్త ప్యానెల్ పనిచేస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆల్ ద బెస్ట్ న్యూ ప్యానెల్. వి ఆల్ ఆర్ విత్ యూ. మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. సంతోష్ క్రిషిక జంటగా రతన్ రిషి డైరెక్ట్ చేస్తున్న కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ 21న రిలీజ్ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది టీం. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Bye bye.